జీసస్ ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలని లేకపోతే మూఢనమ్మకాలని, ఆ సమాజంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలని ప్రశ్నించడం, వాటి మీద తిరుగుబాటు చేయటం, ఆ తిరుగుబాటు చేసే ధోరణిలో ఆ మత ఛాందసవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆగ్రహానికి బలైపోవడం, ఇదంతా కూడా బైబిల్లో కనపడుతుంది. అయితే ఎవరి మీద తిరుగుబాటు చేశాడు జీసస్ అంటే బైబిల్ దేవుడి మీదే. బైబిల్ గాడ్ యెహోవా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ యూత్ రిలీజియన్ ఇది, జ్యూస్ అంటారు కదా, ఆ మతంలో ఉన్నటువంటి సాంప్రదాయాల మీద, మూఢాచారాల మీద కొన్ని ఆటవికమైన ఆజ్ఞలు ఉంటాయి ఆ కాలంలో. వాటన్నిటి మీద ఈయన తిరుగుబాటు చేశాడు. అంటే తన ప్రాణాలకి తెగించి, తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి కూడా, వాళ్ళకి ఆ ధర్మశాస్త్రంలో చాలా క్లియర్గా ఉంటుంది, ఈ ధర్మశాస్త్రంలో పొల్లు కానీ సున్నా కానీ ఎవరైనా మార్చడానికి ప్రయత్నించినా వాడిని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పి. అంటే అంత థ్రెట్ ఉందని తెలిసినా కూడా ఒక మంచి సొసైటీ కోసం ఒక ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిగా నాకు జీసస్ ఆదర్శం. కాబట్టి నేను జీసస్ని కించపరచాల్సిన అవసరం లేదు.